మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సౌమ్యాని. ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవత ఉత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలానే ఈ సంవత్సరం రాజమండ్రికి చెందిన అడ్వకేట్ లక్ష్మి గారి ఆధ్వర్యంలో నిడదవోలులో కొలువై ఉన్నటువంటి శ్రీ కోటసత్తమ్మ అమ్మవారికి సుమారు 500 మంది ఆడబడుచులతో చీర, సారె, పసుపు కుంకాలు, బోనాలతో రాజమండ్రి నుంచి ఊరేగింపులో తీసుకెళ్లి నిడదవోలు అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విశేషాలన్నీ ఒకసారి చూద్దాము. శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితౌ నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారు. మన భారతీయ సాంప్రదాయంలోని స్త్రీని ఒక శక్తి స్వరూపంగా పేర్కొనబడింది. అలాంటి స్త్రీమూర్తులు అందరం కలిపి ఆ శక్తికి అంటే ఆ జగన్మాతకు నిడదవోలు కోటసత్తమ్మ తల్లి చాలా సత్యమైనటువంటి తల్లి. ఆ అమ్మకి తిరుచునాలు అని 5 రోజుల పాటు జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో గత ఏడాది మేము మొట్టమొదటిసారిగా బోనాలు అనేటటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించామండి. ఆ బోనాలు కూడా చీర, సారె, కలిసము, బోనాలు ఇలా 4 అంశాలను ఎత్తుకొని ఆ అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడం జరిగింది. మనకి ఆంధ్రాలో బోనాలు అనేది తక్కువగా జరుగుతుంది. కాకపోతే ఇది బోనము అనేది కంప్లీట్గా మన భారతీయ సాంప్రదాయము, తెలుగు సాంప్రదాయము. కాకపోతే తెలంగాణకు మాత్రమే పరిమితమైందే అని అనుకుంటున్నాము. ఇప్పుడు మనం ఆంధ్రాలో కూడా ఆ బోనాన్ని సమర్పించడానికి మేము ముందుకు వస్తున్నాము. బోనము అంటే మనందరికీ తెలిసిందే భోజనము అని అర్థము. భోజనము ఏదైతే మనకి ఆ ప్రకృతి మనకి వరంగా ప్రసాదించిందో ఆ ప్రకృతి ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మనము ఆ ప్రకృతికి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే మన సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా పుష్పం, పత్రం, ఫలం, తోయం అని అన్నారు. అవన్నీ కూడా మనం దేవునికి సమర్పిస్తూ ఉంటాము. కాబట్టి బోనము అంటే భోజనము. దాన్ని మనకి సంస్కృతంలో చెప్పబడింది. ప్రకృతి భోజనము అయితే వికృతి బోనముగా పిలుస్తారు. ఆ బోనము కూడా ప్రతి ఇంటి నుండి కూడా వాళ్ళ ఇంటి నుండి బోనం తీసుకురావాల్సిందిగా మేము చెప్పాము. ఎందుకంటే వారి ఇంటి నుండి తీసుకొచ్చేటటువంటి బోనంలో బియ్యము, పప్పు, బెల్లము 3 కలిపి తీసుకొని రమ్మని చెప్పాము. అవి ఆ అమ్మవారి ముందు బోనము అంటే నైవేద్యంగా సమర్పించిన తర్వాత అది అన్నదానానికి జరిపిస్తారు ఆ బోనాన్ని. అయితే ఈ బోనము అనేది 101 మందితో అనే మేము అంశం ఎత్తుకున్నాము. గత ఏడాది కూడా 101 మందే అని చెప్పాము. కానీ చాలామంది 300 నుంచి 400 మంది వరకు వచ్చారు. ఈ సంవత్సరం కూడా మేము 101 మందే అని పెట్టాము. కానీ అంతకు మించే వస్తున్నారు. కొంతమంది మనకి ఇక్కడ పాతసోలమ్మ గుడి దగ్గర యాడ్ అవుతున్నారు. మరి కొంతమంది కొవ్వూరు నుండి, అదేవిధంగా ధవళేశ్వరం నుండి, తర్వాత నిడదవోలు పక్కన ఉన్నటువంటి గ్రామాల నుండి, తాడేపల్లిగూడ నుండి మొత్తం అందరూ కూడా చాలా సామూహికంగా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎందుకు చేస్తున్నామంటే మన హైందవ ధర్మాల్లో ముందుకు తీసుకువెళ్ళాలని, మన హైందవ ధర్మం యొక్క ప్రత్యేకత కానీ, ఈ హైందవ ధర్మంలో స్త్రీ యొక్క పాత్ర కానీ చాలా చాలా ప్రాముఖ్యం గడించి ఉందండి. ఒక్క స్త్రీ వల్లే సమాజం మారుతుంది. సమాజం మారాలి అంటే స్త్రీ వల్లే జరుగుతుంది. ఆ స్త్రీలందరం కలిపి, ఆ స్త్రీమూర్తులందరం కలిపి ఒక శక్తి స్వరూపంగా తయారవి ఆ శక్తికి మేము ఈ బోనాలు సమర్పిస్తున్నామండి. ఒకసారి అందరూ చెప్పండి, జై బోలో భవానీకి, జై కోటసత్తమ్మ తల్లికి, శ్రీమాత్రే నమః, జై బోలో భారత్ మాతాకి, జై హింద్. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశారు, కానీ చాలా బాగా జరిగింది. దాంట్లో నేను మిస్ అయ్యానని చెప్పి ఇప్పుడు వచ్చాను. నేను ఆంటీ కూడా బాగా చూసుకుంటారు ఇక్కడ. బోనాలు ఎత్తడం అని చెప్పి నేను వచ్చాను. బోనాలు లాస్ట్ టైం వీడియోస్ పెట్టినప్పుడు చూసాను, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. తెలంగాణ అంటారు కానీ ఆంధ్ర ఇప్పుడు తీసుకొచ్చారు ఆంటీ. చాలా ఆనందంగా ఉంది. మాది ఎనిస్పేట. అక్కడి నుంచి ఈ కార్యక్రమం చూడడానికే ప్రత్యేకంగా మేము వచ్చాము. ఈవిడ చాలా మమ్మల్ని ఆదరణగా, చాలా ఇదిగా తీసుకెళ్లి ఆదిలక్ష్మి మేడం గారు మమ్మల్ని బోనాలి కోటసత్తమ్మ తల్లి గుడికి తీసుకువెళ్తున్నారు. ఈవిడికి చాలా ఆనందంగా ఉందండి. ఇదే ఫస్ట్ టైము. ఇప్పటి వరకు హైదరాబాదు అటు సైడు తెలియడమే తప్పితే మన ఆంధ్రాలో తెలియదు. ఈ ఆంధ్రాలో తెలియడం ఇదే ఫస్ట్ టైం నాకు. అందులో ఈ ఆదిలక్ష్మి గారి వల్లే మేము ఈ కార్యక్రమానికి వచ్చామని కూడా చాలా 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 కృతజ్ఞతలు ఆదిలక్ష్మి గారికి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే.
కోట సత్తమ్మ తల్లి ఆ అమ్మ దయ వల్ల మేము ఇది ప్రారంభించాము ముందు సంవత్సరం. సో ఇదే సంవత్సరం కూడా మేము ఎంతో ఘనంగా చేయాలన్న సంకల్పంతో చేస్తున్నాము. అందరూ సహకారం, ఇది మా ఇంటి నుంచి అనుకోకుండా మన ఇంటి నుంచి అందరూ వచ్చి పాల్గొనడం వల్లే అమ్మవారికి ఇంత బాగా జరుగుతుంది. ఆ అమ్మవారే చేయించుకుంటుంది. మరీ అమ్మవారికి ధన్యవాదాలు చెప్తున్నాము. సర్వమంగళి అయినటువంటి అమ్మవారికి సారే సీరే తీసుకెళ్ళడం జరుగుతుంది ఆదిలక్ష్మి గారి దంపతులు. తర్వాత ఇక్కడ ఈ సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలని నిలబెట్టాలి అనుకోవడం ఆవిడికి నిజంగా దేవుడిచ్చిన వరం అనుకోవాలి. ఈ రోజుల్లో అందరూ వృత్తిపరంగా ఎవరో హడావిడిలో వాళ్ళున్న ఆవిడ మాత్రం వృత్తి చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్ప విషయం. దాంట్లో మాకు ఈ అవకాశాన్ని కలిగించడం కూడా మేము ధన్యులమని చెప్పాలి. చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరీ ఎన్నో చెయ్యాలని జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. మేము ఇది మా మహాభాగ్యంగా అనుకుంటున్నామండి. పూర్వజన్మ సుకృతం వల్ల మేము ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు కలిగించిన కూటమి ప్రభుత్వానికి, తర్వాత ఆదిలక్ష్మి గారికి అందరికీ మేము రుణపడి ఉంటామండి. ఎందుకంటే అమ్మవారి దర్శనం దొరకడమే మాకు చాలండి. అలాగ మమ్మల్ని బోనంతో ఆహ్వానించి మమ్మల్ని అందరినీ ప్రతిరోజు వారం నుంచి ఈ గ్రూప్లో అన్నీ పెట్టి కోట సత్తమ్మ గుడికి మీరు అందరూ రావాలి, అమ్మవారి దర్శనం బాగా చేసుకోవాలి, అన్నీ బాగా చేయాలని చెప్పి నన్ను మమ్మల్ని అందరినీ అడిగారండి. మేము చాలా మహద్భాగ్యంగా మేము అనుకుంటున్నామండి. ఇది మా తెలంగాణలో ఉంటాయి, మనకి ఎప్పుడన్నా చూసారా మన ఆంధ్రాలో? లేదండి, మన ఆంధ్రాలో ఇది రెండోసారి అంట. మేము ఇది ఫస్ట్ టైం పాల్గొంటున్నామండి. మేము తెలంగాణ వాళ్ళమే అండి. కాకపోతే ఆంధ్రాలో కూడా మాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. సోమాల గుళ్ళో పారాయణం చేయడానికి వస్తామండి. ఈ అమ్మవారికి భవనాలు తీసుకెళ్తానికి వస్తారనేది వస్తామన్నాం. ఇది మేము ఫస్ట్ సారి రావటం అండి. మాకు మాత్రం చాలా ఆనందంగా ఉందండి. ఆ తల్లి అనుగ్రహం అనుకుంటున్నాం మేము. బోనాలంటే బియ్యం అండి, పెసరపప్పు, బెల్లము, పసుపు, కుంకుమ, పసుపు కొమ్ములు, గాజులు, రేకుల గుడ్డ, పళ్ళు, తాంబూలం, పువ్వులండి. ఇదే ఫస్ట్ సారి మేము రావటం, ఇదే ఫస్ట్ సారి అండి. ఈ నిడదవోలు కోట సత్తమ్మ తల్లి అమ్మవారికి బోనం పట్టుకెళ్తున్నామండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లల ఇంటిళ్ళ పాది మన గ్రామం అంతా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామండి. తక్కువ అండి, ఇప్పుడు ఈ సంవత్సరం మేమైతే ఈ సంవత్సరం వచ్చామండి. బోనాలంటే మనం భోజనం మనం పెట్టుకుంటామండి. తెలంగాణ డెవలప్ చేసుకున్నారు, మనకు ఆంధ్ర డెవలప్ చేయలేదండి, అంతే. అది తద్దేంటి అన్ని అట్ల తద్ది కాడి నుంచి గౌరీదేవి పూజ చేసుకునేది ఫస్ట్ మనమేనండి, తర్వాత వాళ్ళు మొదలు పెట్టారండి. మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు గుడి మెంబర్స్కి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పటి నుంచో ఉంది కానండి, వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, మనం చేసుకోలేదండి, అంతే తేడా. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ మనకి అన్ని తీసుకొస్తున్నందుకు మంచిగా అనిపించింది. మన శివపార్వతుల కళ్యాణం కూడా చాలా బాగుందండి, దానికి వెళ్ళాం మేము. మళ్ళీ ఇది రెండోసారి అండి ఇక్కడికి. చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడండి, లోకల్ అండి, తెలంగాణలోని బోనాలు పండుగ జరుగుతుందండి. మనకి ఆంధ్రాకి కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు. బోనాలకమ్మా అది బియ్యం, పప్పు, బెల్లం, పసుపు, కుంకుమ, చీర, జాకెట్ పట్టుకెళ్తాము. హైదరాబాద్ అండి మాది. తెలంగాణలో బోనాలు అయితే మేము చూసామండి. ఆంధ్రాలో అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడటము. అక్కడ ఆషాఢంలో జరుగుతుంది హైదరాబాద్లో. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆదిలక్ష్మి గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి. ఈ బోనాల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. తెలంగాణలో ఉంటామండి. ఇక్కడ ఆంధ్రాలో ఎత్తుకోవడం అన్నది బోనాలు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడడం. నాకు దొరికింది కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఎత్తుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం అమ్మవారు బాగా ఇచ్చినందుకు సంతోషం. లేదండి, చూశాను. బోనం ఎత్తుకోవడం అన్నది ఎప్పుడు నేను ఎత్తుకోలేదండి, చూడడం అయితే చూశాను. చాలా సంతోషం అయిందండి నాకు. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. రాజమండ్రి మహానగరంలో బోనాలు అన్నది స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇది తెలంగాణలో ఎక్కువగా చేస్తారు బోనాల కార్యక్రమం. కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి కూడా రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. ఇది 2వ సంవత్సరం. ఇది మా పాత సోమాలమ్మ అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారికి చీర, సారీ సమర్పించి
ఇక్కడ నుంచి కోట సత్యం తల్లి అమ్మవారికి తీసుకెళ్తున్నారు. దాదాపుగా ఒక 1000 మంది దాకా దీనిలో పాల్గొనడం జరిగింది. ఇలా చేస్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ ఇందులో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉత్సవాలకి మన సోమలమ్మ తల్లి గుడి దగ్గర నుంచి బోనాలు అమ్మవారిని తీసుకెళ్ళడం చాలా మహాభాగ్యంగా భావిస్తున్నాం. ఈ రాజమండ్రి ప్రజలందరూ ఎంతో పుణ్యం చేసుకున్నారు. ప్రతి ఉత్సవం కూడా మన సోమలమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మహిళలందరూ కూడా ఆ మొత్తైదుల అమ్మవారి ఆశీర్వాదంతో మన రాజమండ్రి సోమలమ్మ తల్లి గుడి ఎంతో దివ్యంగా వైభవంగా ఇంకా కార్యక్రమాలు జరగాలని ఆ పరమేశ్వరుని కూడా ప్రార్థిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. బోనాలు ఉత్సవాలు మన మహిళలందరూ కూడా ఎంతో వైభవంగా అందరూ కూడా ఒకే రకమైన ఎర్రచీరలు కట్టుకుని ధరించి మహాలక్ష్మిలా పరమేశ్వరులా కూడా ఈ బోనాలు ఉత్సవాలని ఊరేగింపుతో మన నిడదవోలు కోట సత్తమ్మ తల్లికి సమర్పించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రతి వాళ్ళు కూడా మన సోమమ్మ తల్లి గుళ్ళో ప్రతి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. చూశారు కదా, సుమారు 500 మంది ఆడబడుచులతో రాజమండ్రి నుంచి బోనాల్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిడదవోలు కోట సత్తమ్మ అమ్మవారికి సమర్పించారు. ఎంతో విశేషంగా అంగరంగ వైభవంగా ఈ మహిళలందరూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీ రాజమండ్రి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కెమెరా పర్సన్ గణేష్తో సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.